నమస్తే, నేను ప్రతిభ. కళ అనేది మనసును మురిపిస్తుంది, మైమరిపిస్తుంది. అలాంటి ఎన్నో కళల్లో ఆరితేరిన అద్భుతమైన కళాకారుల్ని మీకు పరిచయం చేయాలనే తపనతో ఏర్పడ్డ కార్యక్రమమే ఆదివారం అతిథి. మరి ఇవాల్టి ఆదివారం అతిథిలో అతిథి ఎవరు? హాయ్ హాయ్ యా నువ్వెవరు? ఐ యామ్ ఏ కుక్. యు ఆర్ ఏ బుక్. యా ఐ యామ్ ఏ కుక్. ఓ వాట్ యు డు? ఐ యామ్ ఏ టాకింగ్ బుక్. ఓ అసాధారణమైన విషయాలను సాధారణంగా కనిపించేలా చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో వరల్డ్ ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు కూడా ఒకరు. ఒక బొమ్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ఆ బొమ్మ వెనక ఆయన మాట్లాడుతున్నా కానీ ఆ బొమ్మే మనకు మాట్లాడినట్లు అనిపిస్తుంది. అలా చేయడంలోనే శ్రీనివాస్ గారి గ్రేట్నెస్ ఉంది. మరి ఇవాళ ఆయనతో మాట్లాడి ఆయన బొమ్మల చేత కూడా మాట్లాడించి మనం నవ్వుల లోకంలో విహరిద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. అసలు వెంట్రిలాక్విజం అంటే ఏంటండి? వెంట్రిలాక్విజం అంటే ఇది రెండు లాటిన్ పదాల కలయిక, ఇంగ్లీష్ పదం కాదు. వెంటర్ అంటే స్టమక్, లాకర్ LOQUOR, లాకర్ అంటే టు స్పీక్ అని అర్థం. అంటే వెంట్రిలాక్విజం అంటే టు స్పీక్ ఫ్రమ్ బెల్లీ, స్పీకింగ్ ఫ్రమ్ బెల్లీ అని అర్థం. అంతే తప్ప నిజంగా కడుపు నుంచి ఎవరు మాట్లాడరు. అన్ని అక్షరధ్వనులు, అన్ని మాటలు ఇక్కడ కంఠంలో ఎలా ఒరిజినేట్ అవుతాయో ఇది కూడా అంతే. దీంట్లో రకరకాల పప్పెట్స్ మన దృష్టిలో కదా. వెంట్రిలాక్విస్ట్ దాన్ని పప్పెట్ అన్నాడు, డమ్మీ అంటాడు. రకరకాల డమ్మీస్ ఉంటాయి. ఈచ్ డమ్మీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు స్క్రిప్ట్ ఉంటుంది, దానికి తగ్గట్టు వాయిస్ ఉంటుంది. పెదవులు కదలకుండా కళాకారుడు తన పెదవుల్ని నియంత్రించుకుని బొమ్మని కదిలిస్తూ బొమ్మ నిజంగా మాట్లాడుతున్న భ్రమ కలిగిస్తూ ప్రదర్శించాలి. అది వెంట్రిలాక్విజం. ఆ రోజుల్లో పూర్వకాలంలో పొట్టలోంచి మాట్లాడతారు వీళ్ళని అనుకున్నప్పుడు దానికి ఈ పేరు పెట్టారు. అది స్థిరపడింది. నేను దీనికి వెంట్రిలాక్విజం అని నేను ఎప్పుడు అన్న దీన్ని సౌండ్ ఇల్యూషన్ అంటాను. సౌండ్ ఇల్యూషన్ అంటే ఓకే. సో ఆ పేరుతో ప్రదర్శన చేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర ఒక పప్పెట్, ఒక బుక్ ఉంది. ఇది బుక్ పప్పెట్, ఇట్ ఈస్ నాట్ బుక్. అంటే మన ప్రేక్షకుల భాషలో మాట్లాడాలి. డమ్మీ అన్నాను అనుకోండి అర్థం కాదు కాబట్టి బుక్ పప్పెట్ అని మీకోసం అంటాను. షో అయిపోయేదాకా గుర్తుంచుకుని డమ్మీ అనుకుంటే పప్పెట్ అంటాను. బుక్ దీనికి ఒక వాయిస్ ఉండాలి. ఇప్పుడు అన్నిటికీ ఒకే వాయిస్ సూట్ కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికి ఇప్పుడు హలో అన్నాం అనుకోండి అది సూట్ కాదు. హలో అంటే సూట్ కాదు. దగ్గరగా ఉండేది, ఈ ఫేస్కి తగినట్టుగా ఉండేది, ఈ సైజు మౌత్లోంచి ఎంత సౌండ్ వస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తే హలో ఈ వాయిస్ సూట్ అవుతుంది. సో దీనికి అప్పుడు నేను ఈ వాయిస్తో నా పెదవులు కదలకుండా దీనికి నియంత్రణ ఖచ్చితంగా ఉండాలి. ఎలాగా? ఇప్పుడు హలో అంటే మామూలు బొమ్మని హలో ఇలా అనకూడదు. హలో అంతే. మన నోరు ఎన్నిసార్లు అంటాం? హలో అంటాం కదా, హలో అంతే. అంతకు మించి కదిలించకూడదు. అంటే ఈచ్ సిలబుల్కి ఒక్క మూమెంట్ ఉంటుంది, అది లెక్క. ఎస్ నీకు బోల్డ్ అనే విషయాలు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు క్విజ్ బుక్ అనుకో. వాట్? నువ్వు క్విజ్ బుక్. కిస్? నువ్వు నాట్ కిస్, క్విజ్ బుక్ నువ్వు. ఓ ఐఎమ్ సారీ, ఓకే అనుకో. అప్పుడు నీ నుంచి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ తీసుకుని అడగచ్చు. అలాగే నువ్వు భగవద్గీత అనుకో. యా అయితే శ్లోకం నువ్వే చెప్తావు, మేము చదవనక్కర్లే. ఓకే. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి కాకః. ఎస్. నచైనం క్లేదయంతి ఆపో. ఓ నశోషయతి మారుతః. ఓ వెరీ గుడ్, నీకు శ్లోకాలు వచ్చు, అలాగే నీకు బైబిల్ వచ్చు, ఖురాన్ వచ్చు. నీకు రాని విషయం లేదు, ఎందుకంటే యువర్ ఎ టాకింగ్ బుక్. సో పిల్లలకి వాళ్ళకి ఆసక్తి కలిగించడానికంటే చదువు పట్ల వాళ్ళ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి కలిగించడానికి ఇలాంటి బుక్ పప్పెట్ తీసుకుని వెళ్తే ఇలాంటి బుక్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది నిజంగా. దీన్ని టాకింగ్ బుక్ అనొచ్చు. ఎస్. సో ఇలాగా ఒక్కొక్క పప్పెట్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, దానికి తగ్గట్టు వాయిస్ ఉండాలి. అసలు మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది? ఏ ఏజ్లో కలిగింది? ఎలా ఈ వెంట్రిలాక్విజం మీ సౌండ్ ఇల్యూషన్లో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1974లో ఖమ్మం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రొఫెసర్ MM రాయ్ ఆయన షోకి, ఎగ్జిబిషన్లో టాకింగ్ డాల్ షో ఉండేది. ఆ షోకి వెళ్ళాం. మా అన్నయ్య తీసుకెళ్ళాడు. అక్కడ ఖమ్మంలో అప్పుడు BSc చదువుతున్నాడు. తీసుకెళ్తే ఆశ్చర్యం, అసలు చాలామంది రకరకాలుగా అనుకునేవాళ్ళు. ఇది బ్యాటరీతో మాట్లాడుతుంది, లేకపోతే వెనక నుంచి ఎవరో మాట్లాడతారు, రకరకాలుగా ఉండేది. నేను అడిగాను, నాకు 12 ఏళ్ల వయసు. అడిగితే ఇప్పుడు కాదు పెద్ద అయ్యాక కలవు అన్నాడు. అంతే, కుదరలేదు. నాకు అదే మనసులో ఉండింది.
ఆ తర్వాత 79లో మళ్ళీ వరంగల్లో ఆయన ఎగ్జిబిషన్కి వచ్చారు. అప్పుడు ఆయన కలిస్తే నేర్పించారు. అప్పుడు నా పట్టుదల ఇంట్రెస్ట్ చూసి నేను అప్పటికే మిమిక్రీ చేస్తున్నాను. 1977లో మిమిక్రీ మొదలుపెట్టాను. నేరళ వేణుమాధవ్ గారి శిష్యుని. సో నా ఇంట్రెస్ట్ చూసి వెంట్రులాక్కు నీకు వస్తుందన్నారు. నెల రోజులు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత మద్రాసు వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వెంట్రులాక్కు సంబంధించిన బేసిక్స్ అని నేర్పించారు. ఆయన్ని చూడడం నాకు అంటే 74, 79 ఈ మధ్యకాలంలో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటూ వచ్చింది. అంటే ముందుగా నేను మిమిక్రీ చేస్తూ వచ్చాను కాబట్టి వాయిస్కి సంబంధించింది కాబట్టి నాకు ఇంట్రెస్ట్. దాంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఎంఎం రాయ్ గారు నమ్మిన సిద్ధాంతం నేను నేర్చుకుంది ఒకటే. అలాగే దాని తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. అంటే 2 రకాల పద్ధతులు, 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఎడ్గార్ బర్గెన్ పద్ధతి, రెండోది క్లింటన్ డెట్ వీలర్ పద్ధతి లేదా పాల్ వించెల్ సిద్ధాంతం అంటారు. ఎడ్గార్ బర్గెన్ అతను ఏం చెప్తారంటే ఇది వాయిస్ అంటే డ్రోన్ వాయిస్ ఆర్ పించ్డ్ వాయిస్, ఇది కనుక చెప్తే వెంట్రులాక్కు చేయొచ్చు అంటాడు. పాల్ వించెల్, క్లింటన్ డెట్ వీలర్ చెప్పరు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్క వాయిస్ ఉంటుంది కాబట్టి అలా చేయాలి. ఒక ఓల్డ్ మ్యాన్ అనుకోండి శ్రీనివాస్ అంటే చెప్పాలి. చిన్న పాప అనుకోండి హలో హౌ ఆర్ యూ అని చెప్పాల్సి వస్తుంది. ఇంకో వాయిస్ హలో చెప్పాల్సి వస్తుంది. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్క వాయిస్ ఉంటుంది అని చెప్పిన 2 సిద్ధాంతాలు నేను అడాప్ట్ చేసుకున్నాను. 1980లో నేను ఒక డాల్ తీసుకుని, అంటే అప్పటికి సాధన చేసిన తర్వాత ఒక డాల్ తీసుకుని ప్రదర్శన మొదలుపెట్టాను. అది 1980లో. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు? వరంగల్లోనే ఇచ్చాను. వరంగల్లోనే ఇచ్చాను. అది కూడా నేను మొదటి దశలో ఎగ్జిబిషన్కే పరిమితం అయ్యా. ఎగ్జిబిషన్లోనే చేశాను. స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ని కావడం వల్ల నాకు బయట రంగస్థల కార్యక్రమాలతో పాటుగా దీన్ని కూడా ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఒక దెబ్బకి నాకు ఇది ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ లాగా జనం ఫీల్ అయ్యారు. మిమిక్రీ అంటే సినిమా నటులు, రాజకీయ నాయకులు, రామారావు గారు ఏమంటివి ఇది క్షౌత్ర పరీక్ష అయ్యే కానీ క్షత్రియ పరీక్ష కాదే. రామారావు గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది ప్రేక్షకులు, నాగేశ్వరరావు గారు ఇవన్నీ చెప్పడం పరిపాటి, సౌండ్స్ చెప్పడం ఇవన్నీ. వీటితో పాటు వెంట్రులాక్కు నాకు ఎడిషనల్గా ఒక 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 నాకు అట్రాక్షన్ అయింది. సో ఆంధ్రదేశం మొత్తం నాకు కార్యక్రమాలు వచ్చాయి, రాష్ట్రం అంతా కార్యక్రమాలు వచ్చాయి, దేశం అంతా వచ్చాయి. సో వెంట్రులాక్కు నాకు చాలా ఉపయోగపడుతుంది. ఒక విచిత్రం ఏంటంటే అంతకుముందు మెజిషియన్లు మాత్రమే చేసే వెంట్రులాక్కు కళని వాళ్ళ నుంచి నేను లాక్కున్నాను మిమిక్రీ ఆర్టిస్ట్గా. అంతే. వాస్తవానికి మిమిక్రీకి దగ్గర సంబంధం ఉంటుంది. దగ్గర సంబంధం ఉంది. మ్యాజిక్లో ఉండే లక్షణాలన్నీ దాంట్లో ఉన్నాయి. అంటే భ్రమ కలగడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాయిస్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఎవరికైనా ఇక్కడ ఒరిజినేట్ ఇక్కడ వస్తుంది కదా, దీన్ని ఇలా బయటికి తీసుకుంటే వస్తుంది అని చెప్పడం భ్రమ, ఇల్యూషన్. మ్యాజిక్లో కూడా అంతే, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నోట్లోంచి నా వాయిస్ బయటికి తీస్తాను. హలో ఏయా అంటే మన క్లారిటీ కోసం, ప్రేక్షకుల క్లారిటీ కోసం హలో ఏయా ఉంది కదా, దీన్ని బయటికి తీసుకుంటే ఎస్ ఎస్ వాట్ షల్ ఐ డూ, షల్ ఐ ఓపెన్ ఇట్, ఓకే యా యా యూ అదే మై ఫామ్ యా, ఇలా చెప్పడం భ్రమ. ఇక్కడ భ్రమ కలిగించడం ప్రధానం. బొమ్మ కదులుతోందా లేదా, బొమ్మ ఉందా లేదని కాకుండా భ్రమ కలిగించడం ప్రధానం. సో ఇది మ్యాజిక్ దగ్గరగానే ఉంటుంది భ్రమ కలిగించడం. కానీ గొంతులు ఆ వేరియేషన్ తీసుకురావడం అనేది మిమిక్రీ ఆర్టిస్ట్కి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది మిమిక్రీ ఆర్టిస్ట్లదే నేను నమ్మాను. ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.